ప్రస్తుతం రాష్ట్రంలో అయినా, పక్క రాష్ట్రంలో అయినా, లేదు అంటే కేంద్రంలో అయినా దరిద్రమైన రాజకీయాలలో కీలకం ఏంటి అంటే ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి మరో పార్టీలోకి జంప్ అయి వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ ఇవి కంటిన్యూ అవ్వడం. ఏమంటే సిస్టంలో ఉన్న లూప్ హోల్సే. దానికి ఒక చట్టం ఉందట, ఫిరాయింపు చట్టం అని. ఆ చట్టం అమలు చేసే బాధ్యత మళ్ళీ స్పీకర్ల మీద ఉందట. ఆ చట్టం అమలు చేసే బాధ్యత స్పీకర్ల మీద ఉందట. సరే, ఒకప్పుడు స్పీకర్లు అనబడే వాళ్ళకి నైతికత ఉండే, కాసిందైనా బాధ్యతగా ఉండేవాళ్ళు. ఇటువంటివి ఎన్కరేజ్ చేయకుండా వాళ్ళ మీద అనర్హత వేటేస్తారని చెప్పి పాపం ఇంతకుముందు భావించారు పెద్దలు. ఆ విధంగా ఉండేవాళ్ళు కూడా. కానీ రాబోయే రోజుల్లో మనిషి స్వార్థం కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతాడు అని చెప్పి ఇంతకుముందు చట్టాలు చేసిన వాళ్ళు భావించి ఉండరు. ఏ వ్యవస్థ అట్లనే తయారైంది. కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాము. అంతకుముందు 14 నుంచి 19 వరకు ఏపీలో చూసాం. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పిలిచి కండువాలు వేయడమే కాదు, వాళ్ళను మంత్రులుగా గవర్నర్ చేతే ప్రమాణ స్వీకారం చేయించారు. అసలు ఇంకా నిజంగా పిచ్చెక్కిపోతుంది వ్యవస్థలు ఏంటో మనకు అర్థం కాక. ఎవరు బీఫామ్ మీద గెలిచారు, ఎవరితో ప్రమాణం చేయించారు. ఈ పక్కన చూడండి, తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ నుంచి గెలిచారు, కాంగ్రెస్లోకి వెళ్ళారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు సికింద్రాబాద్ నుంచి, దానం నాగేందర్. అయినా కూడా వాళ్ళకు ఏమంటారు, అనర్హత విధించకపోతే ఫిరాయింపు చట్టం ఏమో దేనికోసం ఉందబ్బా మాస్టర్, దేనికోసం అది? సో ఈ అన్ని ప్రశ్నలకు ఈరోజు సుప్రీంకోర్టు సమాధానం చెప్పబోతూ ఉంది. ఎస్, బీఆర్ఎస్ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో వాళ్ళ పార్టీ నుంచి మారిన 10 మందిని అనర్హులుగా ప్రకటించండి, పార్టీ మారారు అని. దాని మీద సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారణ చేసింది. విచారణ చేసి ఈరోజు తీర్పు వెలువరించబోతోంది. నిజంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం వెలువరించే తీర్పు రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఒక దిక్సూచి కావాలి. ఈ విచారణ సందర్భంగా వీళ్ళ అనర్హతకు వ్యతిరేకంగా స్పీకర్ తరపున ముకుల్ రోహిత్కి, అసెంబ్లీ సెక్రటరీ తరపున అభిషేక్ సంఘ్వి పెద్ద పెద్ద తోపులు తురుంకాలు రంగంలోకి దిగారు. స్పీకర్ ఎప్పటికైనా నిర్ణయం తీసుకుంటారు, ఫైనల్ ఆయనే. ఆ రాజ్యాంగ వ్యవస్థలోకి సుప్రీంకోర్టు వేలు పెట్టకూడదు అని. అప్పుడు సుప్రీంకోర్టు అనింది, అంటే ఎంతకాలమైనా, ఎన్ని రోజులు, వాళ్ళ టైం పీరియడ్ అయిపోయేంత వరకు నిర్ణయం తీసుకోకుండా అలానే ఉండాలా, ఏం చేయమంటారు అని. అయినా సుప్రీంకోర్టు శాసన వ్యవస్థలో వేలు పెట్టకూడదు అంటున్నారు. మరి సుప్రీంకోర్టు నిర్ణయం వెరీ 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 ఇంట్రెస్టింగ్. ఈరోజు నిర్ణయం కనుక బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వచ్చి స్పీకర్ ఎప్పటికైనా నిర్ణయం తీసుకోవచ్చు, మేము టైం పీరియడ్ని నిర్దేశించలేము అనే పరిస్థితి, అటువంటి తీర్పు వస్తే యథేచ్ఛగా కొనుగోళ్ళు ఏమైనా కనుక మార్కెట్లో గొర్రెలను కొన్నట్లు కొని పడదవచ్చు ఎవరైనా. ఇంకా ఎందుకంటే స్పీకర్ అధికార పార్టీ వాళ్ళ వైపే ఉంటారు, వాళ్ళు చెప్పినట్లు వింటారు. అటువైపు వాళ్ళని ఇట్లా మార్కెట్లో గొర్రెలను కొన్నట్లు కొనేసిన వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ పోదు కదా. ఇంకా గేట్లు తెరిచేసినట్లే, కొనుగోళ్లకు గేట్లు తెరిచేసినట్లే. కాదనకుండా లేదు, స్పీకర్ స్పెసిఫిక్ టైం పీరియడ్లోగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఆ మాట చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ 10 మందిని కనుక అనర్హులుగా ప్రకటిస్తే కొంతవరకైనా రాజకీయాల్లో నైతికత రాష్ట్రాలలో, దేశంలో కాసింతైనా రాజకీయ నైతికతను మనం ఆశించవచ్చు. ఈరోజు సుప్రీంకోర్టు వెలువరించబోయే తీర్పు మచ్ ఇంట్రెస్టింగ్. చూద్దాం.